నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వైసీపీకి వరుస షాక్లు ఇస్తున్న ఆ పార్టీ కీలక నేతలు. జనసేనాని పవన్తో బాలినేని, సామినేని భేటీలు. జనసేన అభివృద్ధికి పనిచేస్తానన్న మాజీ మంత్రి బాలినేని. జగన్ను నమ్మి ఆస్తులు కోల్పోయినట్లు ఆవేదన. వేధింపుల కేసు విచారణను వేగవంతం చేయాలన్న ముంబై నటి. కుటుంబానికి రక్షణ కల్పించాలని హోంమంత్రికి వినతి. ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో బోటు తొలగింపు విజయవంతం. పున్నమి ఘాట్ వద్దకు తరలించిన ఇంజనీర్లు. వైసీపీ హయాంలో శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి దుమారం. కమిషన్ల కోసమే నాణ్యతలో రాజీ పడ్డారనే విమర్శలు. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 పునరుద్ధరణ అసాధ్యమన్న ప్రధాని. రాష్ట్ర హోదా ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టీకరణ. వైకాపాకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మాజీ మంత్రి బాలినేని రాజీనామా చేసి 24 గంటలు తిరగకముందే మరో మాజీ ఎమ్మెల్యే ఉదయభాను కూడా జగన్ కు గుడ్ బై చెప్పేశారు. వారిద్దరూ పవన్ కళ్యాణ్ వేర్వేరుగా కలిసి జనసేనలో చేరబోతున్నట్టు ప్రకటించారు. జగన్ ఏకపక్ష వైఖరి నచ్చక వైకాపా నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే జగన్ కు గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు. గంటకు పైగా వివిధ అంశాలపై చర్చించారు. త్వరలోనే ఒంగోలులో నిర్వహించే సభలో తనతో పాటు ప్రకాశం జిల్లాకు చెందిన చాలా మంది నేతలు, కార్యకర్తలు జనసేనలో చేరతారని వివరించారు. విశ్వసనీయత గురించి పదే పదే మాట్లాడే జగన్మోహన్ రెడ్డికి అసలు విశ్వసనీయత లేదన్నారు బాలినేని. పవన్ ఏం చెప్తే అది చేయటానికి సిద్ధమని, కూటమిలోని పార్టీ నేతలను కలుపుకుని వెళతానని తెలిపారు. రాజశేఖర రెడ్డి గారు రాజకీయ భిక్ష పెట్టాడు, ఆయన కుటుంబం కదా అని చెప్పి భరాయించాను. కొన్ని రోజులు ఏడ్చుకునే రోజులు ఉన్నాయి. నా కళ్ళ నీళ్లు కూడా ఇనిగిపోయినాయి. అదే పరిస్థితి అది. అయినా కూడా రాజశేఖర్ గారు గుర్తుకొచ్చేవాళ్ళు, మా ఫ్యామిలీకి అట్లా గుర్తుకొచ్చేది. కానీ ఈరోజు ఎన్ని రకాలుగా ఇంకా ఆయన మారల. ఆ కోటరీతోనే నడుస్తూ ఉంది. మళ్ళీ అదే కోటరీ నడుపుతా ఉన్నాడు. ప్రజలు జరిగే చెప్పడం కూడా ఆయన రుచించేది కాదు. నా ఆస్తులు బాగొట్టుకున్నాను తప్పితే ఆయన దగ్గర ఏమి నేను ఆశించలా. నేను పవర్ కోసం ఎప్పుడు పోకలాడలేదు. పవర్ కోసం పాకులాడితే ఆ రోజు మంత్రి పదవి వదులుకునేవాడిని కాదు. పవన్ కళ్యాణ్ కలవకుండా నేను రాజీనామా చేసి వచ్చాను. డిమాండ్ చేసేవాడిని అయితే రాజీనామా చేయకుండా వచ్చి మాట్లాడేవాడిని కదా. రాజకీయంగా నాకు అన్యాయం జరిగింది. సరే, ఇవన్నీ ఇప్పుడు ఏదో బయటకు వచ్చి మాట్లాడటం కరెక్ట్ కాదు. వాళ్ళు ఏమైనా మాట్లాడితే అప్పుడు నేను స్పందిస్తా. ఏం జరిగినాయి కూడా అన్ని చెప్తా. కూటమి ఉంది, ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు. తెలుగుదేశం వాళ్ళని ఎలా చూసుకుంటారో మరి జనసేనలో ఉన్నటువంటి వాళ్ళని కూడా అలా చూసుకోవాలి అన్నదే నాది. ఏమన్నా తేడా వస్తే మటుకి అధిష్టానంగా చెప్తాను. ప్రజల తీర్పు శంసావహిస్తాం. అదే ఎమ్మెల్యే అయ్యాడు, డెఫినెట్గా ఈ గాట్ పవర్. రాజీనామా చేసి రావాలనే పరిస్థితి ఉన్నట్లుంది. మరి అది నాకు కరెక్ట్గా ఐడియా లేదు. ఒకవేళ ఏమన్నా అవసరం అయితే నేను తీసుకొచ్చేదానికి చెప్తాను. బాగుంటుంది మన పార్టీ కంటే. నా సాయశక్తిలో కృషి చేసి వాళ్ళు తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తాను. జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా జగన్ కు గుడ్ బై చెప్పేస్తున్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ ను కలిశారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే వైకాపాకు భవిష్యత్తు లేదన్నారు. నాకు ఎటువంటి అవకాశాన్ని ఇవ్వలేకపోవడం వల్ల కానీ, అలానే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేక రకాల మా నియోజకవర్గం సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకి మరి ప్రోత్సాహాన్ని ఇవ్వమంటే దానికి కూడా ఆయన సరిగా స్పందించకపోవటం, అనేక రకాలుగా ప్రజలకి నేను ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చాలని చెప్పి అనేక రకాలుగా నేను ప్రయత్నం చేశాను. ప్రభుత్వంలో అధికారం ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మరి వాటి మీద దృష్టి పెట్టలేదు. మరి వాళ్ళ పార్టీ ఓటమి చెందిన తర్వాత కూడా ఆయన ఏమాత్రం కూడా మరి కార్యకర్తల పట్ల కానీ నాయకుల పట్ల కానీ ఆయన చూపించే నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మరి మా కార్యకర్తలు కూడా తెలియజేసి, నా యొక్క అభిప్రాయాన్ని కూడా వారికి కూడా తెలియజేసి, నాతో పాటు ప్రయాణం చేసే వారిని కూడా మరి జనసేన పార్టీ రమ్మని కూడా నేను ఆహ్వానిస్తాను. తప్పకుండా మరి జనసేన పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయడం కోసం నా వంతు నేను తప్పకుండా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తాను. శుక్రవారం అనుచరులతో సమావేశమై వైకాపాకు రాజీనామా చేయనున్న ఉదయభాను ఈ నెల 22న జనసేనలో చేరబోతున్నట్లు ప్రకటించారు.
నెల్లూరు కార్పొరేషన్లో వైకాపా ఖాళీ అయింది. గతంలోనే 30 మందికి పైగా కార్పొరేటర్లు టీడీపీలో చేరగా మరో 15 మంది తాజాగా సైకిల్ ఎక్కారు. పురపాలక శాఖ మంత్రి నారాయణ నేతృత్వంలో అమరావతి వెళ్లిన 15 మంది కార్పొరేటర్లు ఓ కో ఆప్షన్ సభ్యుడు నారా లోకేష్ సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. నుడా మాజీ చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్తో పాటు 50 మంది వైసీపీ నాయకులు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నెల్లూరు కార్పొరేషన్లో మొత్తం 54 డివిజన్లు ఉండగా అన్ని స్థానాల్లోనూ వైసీపీనే గెలిచింది. అయితే సాధారణ ఎన్నికల్లో కూటమి విజయభేరి మోగించడంతో వైసీపీ కార్పొరేటర్లంతా టీడీపీలోకి వచ్చేస్తున్నారు. 100 రోజుల పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించిన కూటమి ప్రభుత్వం శుక్రవారం నుంచి వరుసగా 6 రోజుల పాటు ఇది మంచి ప్రభుత్వం పేరుతో కార్యక్రమాలు నిర్వహించనుంది. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం రాజపురంలో సీఎం చంద్రబాబు రచ్చబండ నిర్వహిస్తారు. ఎమ్మెల్యే బెందాళం అశోక్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్, ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఇది 100 రోజుల్లో 100కు పైగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసిన మంచి ప్రభుత్వం అని చంద్రబాబు ఎక్స్లో తెలిపారు. గత ప్రభుత్వ నిర్బంధ అణచివేత విధానాలకు స్వస్తి చెప్పి ప్రజలకు భావ ప్రకటన స్వేచ్ఛను తిరిగి తెచ్చిన ప్రభుత్వం అని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ప్రజలు ప్రశంసిస్తున్నారని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజే తామంతా పాలకులం కాదు, ప్రజా సేవకులమని ముఖ్యమంత్రి ప్రకటించారని ఎక్స్లో గుర్తు చేశారు. ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్దకు కొట్టుకువచ్చిన రెండో పడవను బెకెం ఇన్ఫ్రా ఇంజనీర్లు ఎట్టకేలకు ఒడ్డుకు చేర్చారు. నేట మునిగిన పడవను చైన్ పుల్లర్లతో ఎత్తుకు లేపారు. ఇనుప గడ్డర్లతో 2 పడవలను అనుసంధానించి బయటకు లాగారు. దాన్ని బ్యారేజీ ఎగువన పున్నమి ఘాట్ వద్దకు చేర్చారు. బ్యారేజీ గేట్లకు మొత్తం 3 పడవలు అడ్డుపడగా ఇటీవల మొదటి పడవను బయటకు తీశారు. రెండో పడవను కూడా ఇప్పుడు బయటకు తీశారు. ఇక మూడోది ఇంకోటి ఉంది, అది బోర్లబడి ఉంది. దాన్ని కూడా ఇప్పుడు వచ్చిన పద్ధతిలోకి తీసుకురావాల్సి ఉంటుంది. ఆ తీసుకొచ్చే ప్రక్రియని రేపు ఆలోచించుకుని ఏ విధంగా చేయాలో ఆ ప్రయోగం చేయగలిగి దాన్ని కూడా ఆ పొజిషన్ కి తీసుకొస్తే అప్పుడు అది ఇంకోటి ఏంటంటే అక్కడ 69th వెంట దగ్గర ఉంది, 70th మనకి 70 వెంటలు ఉన్నాయి. ఆ పక్కనే మళ్ళీ కేఈ మెయిన్ హెడ్ రెగ్యులేటర్ వాటర్ వెళ్తుంది, అక్కడ వడి ఉంది. అక్కడ దాన్ని కొద్దిగా దూరంగా లాక్కుని ఏ విధంగా ఇప్పుడు తెచ్చుకున్న పొజిషన్ లోకి తెచ్చుకోవాలనే ప్రయత్నం చేసుకుని ఆ ప్రక్రియ పునిస్తే దాని తర్వాత ఈ విధంగా ఇప్పుడు వచ్చిన పద్ధతులు మనం తెచ్చుకోవడానికి ఈజీగానే ఉంటుంది. ఆ ప్రక్రియ రేపు మొదలుపెట్టి ఆ 3 బోటుకి చేసుకుని త్వరగా రావాలని ఆశిస్తున్నాం. అది కూడా విజయవాడ ప్రజలను ముంపు నుంచి తప్పించేందుకు బుడమేరు విస్తరణకు ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ రూపొందిస్తోంది. ఈ మేరకు విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు నీటిపారుదల, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, సర్వే అధికారులతో సమీక్షించారు. విద్యాధరపురం నుంచి గుణదల వరకు అంటే ఏదైతే విఎంసీ లిమిట్లో ఎక్కువ ఆక్రమణలు, అందులో పర్టికులర్గా 202 ఎకరాలు ఉంటే అందులో 70 ఎకరాల వరకు కూడా ఆక్రమణలకు గురైనటువంటి పరిస్థితి. దగ్గర దగ్గర 3051 స్ట్రక్చర్స్ ఆక్రమణలు ఇళ్లుని ఇక్కడ నిర్మాణం జరిగినట్లుగా కూడా గుర్తించడం జరిగింది. ఎనికేపాడు నుంచి కొల్లేరు వరకు వెళ్ళేటువంటి ఏదైతే 50.6 కిలోమీటర్లు ఏదైతే ఉందో దీన్ని కూడా బండ్స్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేయాలి. బుడమేరు ఓల్డ్ ఛానల్ ఏదైతే ఉందో దానికి ప్యారలల్గా ఏదైతే హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి పాముల కాలువ, ఆ పాముల కాలువ నుంచి ముస్తాబాద్ కెనాల్ మీదుగా ఎనికేపాడుకు కూడా ఏదైతే ఒక కెనాల్ ఏదైతే ఉందో దా కెనాల్ని విస్తరణ చేయడం ద్వారా ఈ యొక్క బుడమేరుకు సంబంధించినటువంటి ఫ్లడ్ వాటర్ను కూడా డైవర్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒక 1-2 రోజుల్లో ఇవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఒక ప్రజెంటేషన్ ఇవన్నీ కూడా తయారు చేసుకుని ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఈ యొక్క యాక్షన్ ప్లాన్ అంతా కూడా ఆయన దృష్టిలో పెట్టి బుడమేరు ఆపరేషన్ను మరి ప్రారంభిస్తామనే విషయాన్ని కూడా మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉంది. అక్రమ అరెస్టు వ్యవహారంలో ముంబై నటి హోంమంత్రి అనితను మరోసారి కలిశారు. తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అక్రమ కేసు నమోదు చేసి టార్చర్ చేసిన వ్యవహారంలో తనకు న్యాయం చేయాలని విన్నవించారు. న్యాయవాదులు, తల్లిదండ్రులతో కలిసి హోంమంత్రితో ఆమె సమావేశమయ్యారు. కేసు విచారణ వేగవంతం చేయాలని కోరారు. Vidya Sagar, who is the accused one in this FIR 490 by 2024, he should be arrested very promptly. Me and my family, while we are here, since we have fought very courageously and we face a lot of danger from the people that we had to file a case against, so we requested for protection to be given to us, due protection to be given to me and my family while we are here. Anita ma'am was very kind enough to very patiently hear
all my grievances, and she assured us that all the injustice done to my family, all the brutal attacks, the brutal blows and the assaults that happened on us in the previous regime, this present government would take all the necessary steps to rectify all these wrongdoings that happened to us. And she also assured that my instruments, which were very wrongfully seized from me, they would be returned to me in the due course after the completion of investigation, closing this case as false. So we are very, very grateful for the current government in Andhra Pradesh, which has taken all the prompt measures and in the right direction to ensure that all the wrongdoings that happened to me and my family in the previous regime, they be rectified and we go back from Andhra Pradesh with fond memories. మాజీ మంత్రి వైసీపీ నేత విడుదల రజని డబ్బులు వసూలు చేశారంటూ పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యం చేసిన ఆరోపణలపై హోంమంత్రి వంగలపూడి అనిత విచారణకు ఆదేశించారు. బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యం సచివాలయంలో హోంమంత్రిని కలిశారు. విడుదల రజనీతో పాటు అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువా, రజనీ పీఏ గోపి తమ నుంచి 2.5 కోట్లు వసూలు చేశారని ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన హోంమంత్రి విడుదల రజనీ అక్రమాలపై విచారణకు ఆదేశించారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ రిమాండ్ను వచ్చే నెల 3 వరకు న్యాయస్థానం పొడిగించింది. ఈ నెల 19వ తేదీతో సురేష్ రిమాండ్ ముగియడంతో పోలీసులు ఆయనను మంగళగిరి న్యాయస్థానంలో హాజరుపరిచారు. కేసును పరిశీలించిన న్యాయమూర్తి సురేష్ బాబు రిమాండ్ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రిమాండ్ను పొడిగించడంతో పోలీసులు ఆయనను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. మరోవైపు 2021లో తుళ్లూరు మండలం వెలగపూడిలో మృతి చెందిన మహిళ కేసులో నందిగం సురేష్ పేరును పోలీసులు జాబితాలో చేర్చారు. ఈ కేసులో ఆయనను అరెస్టు చేసేందుకు మంగళగిరి న్యాయస్థానంలో పీటీ వారెంట్ దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన న్యాయస్థానం హత్య కేసులో సురేష్ పేరు చేర్చడంపై అభ్యంతరం తెలిపింది. పూర్తి వివరాలతో పీటీ వారెంట్ దాఖలు చేయాలని పోలీసులకు సూచించింది. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్పై లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. 3 రోజులుగా పరారీలో ఉన్న జానీ మాస్టర్ను గోవాలో అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్ ఎస్ఓటీ నార్సింగి పోలీసులు తెలిపారు. జానీ మాస్టర్ను నేరుగా ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ చేసిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. జమ్మూ కశ్మీర్లో పాకిస్తాన్ అజెండా అమలు కానివ్వబోమని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు. భూమిపై ఉండే ఏ శక్తి కూడా ఆర్టికల్ 370ని పునరుద్ధరించలేదని స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీనగర్, కత్రా సభల్లో పాల్గొన్న ప్రధాని మోదీ జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరించే హామీకి బీజేపీ కట్టుబడి ఉందని చెప్పారు. జమ్మూ కశ్మీర్ యువత ఇప్పుడు నిస్సహాయ స్థితిలో లేదన్నారు. మోదీ ప్రభుత్వంలో వారంతా సాధికారత సాధిస్తున్నట్టు తెలిపారు. నైపుణ్యాభివృద్ధి లేదా ఉద్యోగాల కల్పనలో అవకతవకలకు తావు లేకుండా బీజేపీ చూస్తుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. जब से आर्टिकल 370 की दीवार टूटी है तब से आतंक और अलगाव यहाँ लगातार कमजोर पड़ रहे हैं. जम्मू कश्मीर स्थायी शांति की तरफ बढ़ चला है. कांग्रेस को दिया गया हर एक वोट यहाँ नेशनल कॉन्फ्रेंस और पीडीपी के मैनिफेस्टो को लागू करेगा. और ये क्या घोषणा कर रहे हैं? ये कह रहे हैं कि ये यहाँ आर्टिकल 370 को वापस लौटाएंगे, यानी ये खून खराबे के उस पुराने दौर को फिर लौटाना चाहते हैं. साथियों, कांग्रेस नेशनल कॉन्फ्रेंस को लेकर जम्मू कश्मीर में भले ही उत्साह न हो, लेकिन पड़ोसी देश इन्हें लेकर बहुत उत्साह में है. यहाँ तो उनको कोई पूछने वाला नहीं है, लेकिन वहां पूछा जा रहा है. पाकिस्तान में कांग्रेस नेशनल कॉन्फ्रेंस के अलायंस की बल्ले बल्ले हो रही है. पाकिस्तान में इनके मैनिफेस्टो, इनके घोषणा पत्र से पाकिस्तान बहुत खुश नजर आ रहा है. लेकिन मोदी आज कांग्रेस नेशनल कॉन्फ्रेंस को डंके की चोट पर कह रहा है, हम जम्मू कश्मीर में पाकिस्तान के एजेंडा को लागू नहीं होने देंगे.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల కోసం ఓటర్లను ఆకట్టుకునేలా సంకల్ప పత్ర పేరిట అధికార భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. యువత, పేదలు, రైతులు, మహిళల సంక్షేమమే లక్ష్యంగా పలు హామీలను గుప్పించింది. మహిళలకు నెలకు 2,100 రూపాయలు, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కల్పన, అగ్నివీరులకు ప్రభుత్వ ఉద్యోగాలు, 5 లక్షల ఇళ్ల నిర్మాణం వంటి పలు హామీలను బీజేపీ మేనిఫెస్టోలో ప్రకటించింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. సంకల్ప పత్ర పేరిట రోహతక్లో పార్టీ మేనిఫెస్టోను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విడుదల చేశారు. లాడో లక్ష్మీ యోజన పథకం కింద మహిళలకు నెలకు 2,100 రూపాయలు ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కల్పన, హర్ఘర్ గృహిణి యోజన కింద 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచింది. హర్యానాకు చెందిన ప్రతి అగ్నివీరుకు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని పేర్కొంది. నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్ కింద 5 లక్షల మందికి అదనంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపింది. 24 రకాల పంటలకు కనీస మద్దతు ధర సహా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 5 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడతామని పేర్కొంది. ఇండస్ట్రియల్ మోడల్ టౌన్షిప్ కర్కోడా తరహాలో 10 పారిశ్రామిక నగరాలను నిర్మాణం సహా నగరానికి 50,000 మంది స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. హర్యానాకు చెందిన బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీకి చెందిన విద్యార్థులు దేశంలోని ప్రభుత్వ కళాశాలల్లో ఎక్కడ ఇంజనీరింగ్ లేదా వైద్య విద్య అభ్యసించినా వారికి స్కాలర్షిప్స్ అందిస్తామని హామీ ఇచ్చింది. ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలకు కూడా మేనిఫెస్టోలో భాజపా పెద్దపీట వేసింది. చిరయు ఆయుష్మాన్ యోజన పథకం కింద ప్రతి కుటుంబానికి 10 లక్షల వరకు ఉచిత చికిత్స అందిస్తామని పేర్కొంది. దీనిలో 70 ఏళ్లు పైబడిన వారికి 5 లక్షల రూపాయల అదనపు కవరేజీ ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా కళాశాల విద్యార్థులకు అవల్ బాలిక యోజన పథకం కింద స్కూటర్లను అందిస్తామని హామీ ఇచ్చింది. యువత, పేదలు, రైతులు, మహిళలను దృష్టిలో పెట్టుకుని ఈ సంకల్ప పత్రం రూపొందించినట్లు జేపీ నడ్డా తెలిపారు. మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైని, ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ మోహన్ లాల్ బడోలి కూడా పాల్గొన్నారు. అక్టోబర్ 5న హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా 8న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి ఆతిషి, ఆమె కొత్త మంత్రివర్గం ఈ నెల 21న ప్రమాణ స్వీకారం చేయనుంది. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ ఓ ప్రకటన చేసింది. తొలుత ఆతిషి మాత్రమే ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించిన అధికార ఆప్ తర్వాత ఆమెతో పాటే కొత్త కేబినెట్ కూడా ప్రమాణం చేయాలని నిర్ణయం తీసుకుంది. కేజ్రీవాల్ కేబినెట్లో 10కి పైగా శాఖలు నిర్వహిస్తున్న ఆతిషి అందులో 4 శాఖలను తన వద్దే ఉంచుకోనున్నట్టు సమాచారం. సౌరభ్ భరద్వాజ్, గోపాల్ రాయ్, కైలాష్ గెహ్లాట్, ఇమ్రాన్ హుస్సేన్, దళిత నాయకుడు ముఖేష్ అహ్లావత్ మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 17న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాజీనామా చేశారు. ఆ తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ను కలిసిన ఆతిషి ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్టు ఓ లేఖ కూడా సమర్పించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్నకు మద్దతు ప్రకటించగా ఆయన సంస్థల్లోని ఉద్యోగులు మాత్రం ఆయన ప్రత్యర్థి కమలా హ్యారిస్ కు జై కొట్టారు. అందుకు వారు ఇచ్చిన విరాళాలే నిదర్శనమని ఓపెన్ సీక్రెట్ అనే ఎన్జీఓ తెలిపింది. కమలా హ్యారిస్ ప్రచారానికి $42,824 విరాళం ఇచ్చిన టెస్లా ఉద్యోగులు ట్రంప్నకు $24,840 మాత్రమే అందించారు. స్పేస్ ఎక్స్ ఉద్యోగులు హ్యారిస్ కు $34,526, ట్రంప్నకు $7,652 ఇచ్చారు. సామాజిక మాధ్యమం ఎక్స్ ఉద్యోగులు హ్యారిస్ కు $13,213, ట్రంప్నకు $500 కంటే తక్కువగా విరాళం ఇచ్చారు. మస్క్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఇచ్చిన విరాళాలు పెద్ద మొత్తం కాకపోయినా రాజకీయంగా ఆయనతో విభేదిస్తున్నట్టు అర్థమవుతోంది.